కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. గడిచిన 11 మాసములు మనలను మన కుటుంబములను ప్రభువు కాచి కాపాడి భద్రతయు క్షేమమును కలుగజేసి ఇదిగో ఈ 12వ మాసములోనికి మహాదేవుడు మనలను నడిపించున్నారు. ఆత్మీయులారా, గడిచిన 11 మాసములు ప్రభువు కాపాడి ఈ 12వ మాసములు నడిపించిన మహాదేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమునై ఉన్నాము. సంతోషం. అలాగుననే ఈ డిసెంబర్ నెల మరి ఏ ప్రాంతమును చూచినా యేసుక్రీస్తు వారి యొక్క జననమును గూర్చినటువంటి క్రిస్మస్ సంబరాలు సంతోషాలతో మనమందరూ నిండిపోతూ ఉంటాం. చాలా సంతోషం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని సెలవిచ్చిన మహాదేవుడు పరము నుండి తన సన్నిధి సమాధానమును సమృద్ధిగా దయచేసి మేలు చేత మనలను నింపి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము లేవియా కాండము 19వ అధ్యాయము 9-10 వచనాలను ధ్యానం చేయబోచున్నాం. 9వ వాక్యం: మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. మీ నామంలో ప్రార్థిస్తున్నాము. వాక్యము చేత మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. అలాగుననే ఇది తుఫాను ప్రభావం ఏ రైతాంగం మీద పడకుండానట్లు కృప చూపి దాని దిశను మలచుకుని సముద్రంలోకి త్రిప్పబడినట్లుగా మీ కృప చూపండి. ఆయా రాష్ట్రాలు ఇప్పటికే వణికిపోతూ ఉన్నాయి. ప్రభు కనికరించండి, మీ దీవెన దయచేయండి. యేసునామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని లూకా గారు థెయోఫిలాకు సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. దావీదు పట్టణములో పుట్టిన రక్షకుడు
ఈ 2025 సంవత్సరంలో రక్షణ లేని అనేక కుటుంబాలలోనూ హృదయాలలోనూ ఆయన జనించునుగాక. సంతోషం. ఈ వాక్యమున మహాదేవుడు తన దాసుడైన మోషేతో మాట్లాడుతూ, నీ భూమి యొక్క పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెని ఏరుకొనకూడదు అని చెప్పారు. తర్వాత 10వ వచనంలో, నీ ఫలవృక్షముల పంటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టమని ప్రభు చెప్పారు. వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తరువాత జీవన విధానంలో ఎలాంటి గురిని కలిగి వారు జీవించాలి అనేది దేవుడు తెలియపరచుచు వచ్చారు. సంతోషం. ఆత్మీయులారా, జరిగినటువంటి విషయం ఏంటి? మొదటి మాటలో అంటున్నారు, భూమి యొక్క పంటలో వారలను దాన్ని కొయ్యవద్దు అన్నారు. ఇక రెండో మాట, ఫలవృక్షములలో తోటలో రాలిన పండ్లను ఏరుకొనవద్దు అని చెప్పారు. ఇవి ఎవరికి అంటే, ఇద్దరు వ్యక్తులను గూర్చి లేదా ఇద్దరు మనుషులను గూర్చి ప్రభు తెలియపరుస్తున్నారు. ఒకటి బీదలు, రెండు పరదేశులు అన్నారు. బీదలు అనగా ఏమీ లేనివారు, పరదేశులు అనగా దేశం కాని దేశం వచ్చి కష్టం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. ప్రియులారా, వీరు బ్రతకాలి అంటే వారికి ఏదైనా ఆహారం ఉండాలి కదా. అందుకనే ప్రభు బీదల పట్లను పరదేశుల పట్లను ఆయన ఎంత ప్రేమ కలిగిన వారో. ఈ లోకంలో మనుషుడు తనకంటే ఒక గొప్పవాడైన వ్యక్తిని ప్రేమిస్తాడు. తనకంటే తక్కువ వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి మీద జాలి పడతారు. కానీ దేవుని ప్రేమ చూడండి పిల్లరా, బీదల పట్ల ఆయన ఎంత ప్రేమను కలిగి ఉన్నారో. ఆయన ప్రేమామయుడు అన్న సంగతి మనం ఎంతగానో గుర్తెరిగిన వారమునై ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే భూమి యొక్క పంటను కోయినప్పుడు వారు వారలను పూర్తిగా కోయకూడదు అంటున్నారు. నిజానికి ఎక్కడన్నా బైబిల్లో ఉన్నదంటే మనకు రూతమ్మ గారు బాగా గుర్తొస్తారు. ఎందుకంటే ప్రియులారా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, మోయాబీయురాలైన రూతు నయోమితో మాట్లాడుచు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా. అంటే ఇప్పుడు నయోమి, రూతు అనబడిన వారు మోయాబు నుండి తిరిగి వారు బెత్లెహేమునకు వచ్చారు. వారికంటూ అప్పుడు ఏమీ లేదు. అయితే పిల్లరా, ఈ రూతు బోయాజు యొక్క పొలములోనికి వెళ్ళి కటాక్షము పొందు నిమిత్తముగాను పరిగెని ఏరుకోవడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ. అంటే ఇప్పుడు బోయాజు పొలములో గట్టుల ప్రక్కన వారలను విడిచిపెట్టినటువంటి పంట పరదేశులైన ఒక కుటుంబాన్ని సంరక్షించింది. అంత మాత్రమే కాదు, దేవుని ప్రణాళికలో రూతు నడిపించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మంచి ధనికుడని, అనేకులకు సహాయం చేయుట మాననివాడు అని దేవుని వాక్యంలో మనం చూచి ఉన్నాం కదా. అయితే పిల్లరా, ఇప్పుడు వారు అలాగున విడిచిపెట్టినటువంటి ఆ పరిగె ఒక ఇద్దరిని అనగా నయోమి, రూతులను రక్షించినట్లుగా ఆహార విషయంలో చూస్తున్నాం. చూడండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదన్న సంగతి మనం ఎరిగిన వారమే. అలాగుననే దేవుడు చెప్పినటువంటి ఈ పని
దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా ప్రకటించిన ఈ మాటను బోయాజు తన జీవితంలో నెరవేర్పులోకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే బోయాజు దేవుని యొక్క వాక్యమును క్రియారూపం దాల్చునట్లుగా చేశారో, దేవుని కార్యం జరుగుటకు గాను రూతు కుటుంబం కాపాడబడింది. ఈనాడు ఎంతోమంది వ్యక్తులు ఇంక్లూడింగ్ మీ, నాతో సహా దేవుని వాక్యాన్ని చెప్పడానికి, వినడానికి, చదవడానికి, ప్రకటన చేయడానికి ఇష్టపడుతున్నారే తప్ప పాటించేవారు కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు. ఆత్మీయులారా, మనము చదివి విని ప్రకటన చేసేవారమే కాదు సుమి, మనము పాటించేవారమునై ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే ఈ సత్యాన్ని బోయాజు వాక్యాన్ని కార్యరూపం జరిగించుటకు పూనుకున్నాడో దేవుడు అద్భుతం చేశారు. ఇక రెండో మాట ఏం చూస్తున్నాము? నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను అన్నారు. బీదలను కటాక్షించువాడు యెహోవా కప్పించువాడన్న సంగతి లేఖనం మనం ఎరిగిన వారమే కదా. ఇప్పుడు ఈ యొక్క లేఖనం బోయాజు తన జీవితంలో నెరవేర్పులోకి తీసుకొచ్చారు. తత్ఫలితం ఒక కుటుంబం కాపాడబడింది. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబమే బోయాజుకు మరి సేద తీర్చే కుటుంబంగా మారింది. ఆ రూతు బోయాజు భార్యగానై వారిద్దరి మధ్య ఓబేదు, యెషయి, దావీదు, మన ప్రభు అయిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రావడం జరిగింది. అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని నెరవేర్పులోకి తెస్తే ఆ వ్యక్తిని దేవుడు ఎంత ఉన్నత స్థాయికి తీసుకొస్తారో మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయులారా, దేవుని మాటలు వినొచ్చిన మన జీవితంలో కేవలం చదివేవారిగా, వినేవారిగా, ప్రకటించేవారిగా, సంతోషపడేవారిగా కాదండి, మనం వాక్యాన్ని కార్యరూపం దాల్చుటకు గాను మనము అవకాశం ఇవ్వాలి. బోయాజు ఆ పని చేశారు, తత్ఫలితాన్ని పొందుకున్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇందు మూలముగా మనకు అర్థమైనది. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. మా జీవితాల్లో కూడా నా తండ్రి, మేము కేవలం వినేవారిగా, చదివేవారిగా, బోధించేవారిగా కాక వాక్యాన్ని పాటించేవారిగా మేము ఉండునట్లు మాకు అందరికీ కృప దయచేయండి. మీ మేలు చేత నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ సన్నిధి మా అందరికీ తోడై ఉండును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.